మహిళ అని వెనకడుగు వేయలేదు. సాహసమే ఊపిరిగా ముందుకు సాగింది. వంటింటికి పరిమితం కాకుండా ముందడుగు వేసింది. నేడు ఆపదలో ఆదుకునే అబలగా పేరొందింది. రెస్క్యూ టీంలో మహిళలకు అవకాశం కల్పించిన సంస్థగా సింగరేణి రికార్డు సొంతం చేసుకుంది. సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రైనీగా పనిచేస్తున్న మహిళ ఇటీవల రెండోసారి రెస్క్యూ సెక్షన్ను విజయవంతంగా పూర్తి చేశారు. రెస్క్యూ టీంలో సక్సెస్ అయిన మహిళా జర్నీపై స్పెషల్ స్టోరీ. మహిళలంటే కొన్ని శాఖలకు మాత్రమే పరిమితమని మెజార్టీ ప్రజలు భావిస్తారు. అలాంటి వారి అంచనాలకు అందకుండా అన్నింటిలో మహిళలు విజయం సాధించగలరని ఓ మహిళ నిరూపించింది. ఖమ్మం నగరానికి చెందిన అంబటి మౌనిక కొత్తగూడెం KSM కాలేజీలో మైనింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ లో ఓ ప్రైవేటు సంస్థల్లో మైనింగ్ ఇంజనీర్ గా చేరింది. అప్పటికే ఆ సంస్థలో 15% వరకు మహిళలు పనిచేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే CPR తో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు వీలుగా రెస్క్యూ టీంలో మహిళల అవసరం ఏర్పడింది. ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలే సమర్థంగా రెస్క్యూ టీంలను నిర్వహిస్తుండగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్ కు సంబంధించిన నాగ్పూర్ రెస్క్యూ శిక్షణ కేంద్రానికి మౌనికను ఆ సంస్థ పంపింది. సింగరేణిలో ట్రైనింగ్ కి వెళ్లి అక్కడ మరింత కఠినమైన శిక్షణ పొందారు మౌనిక. అయినా మహిళ కావడంతో రాజస్థాన్ కంపెనీ ఆమె ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో నాగ్పూర్ లోనే బ్రిగేడియర్ గా మౌనిక శిక్షణ పొందింది. దీనికి ఇన్స్పిరేషన్ మా ఫాదర్. అండ్ మా ఫాదర్ ఏ విషయంలో అయినా నన్ను వెనకాలని మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ ఎప్పుడైనా నేను ఒకవేళ ఫీల్ అయ్యి అంటే లైక్ కొంచెం భయపడినా గానీ ఇంకేమున్నా గానీ లేదు నువ్వు చేయగలవు అని చెప్పి ముందుకు నెట్టి నన్ను ఈ పొజిషన్ లో ఇప్పుడు సింగరేణిలో ఫస్ట్ ఉమెన్ ఇన్ రెస్క్యూలో ఉండగలిగే సిచ్యువేషన్ లో ఉన్నానంటే మెయిన్ రీజన్ మా ఫాదర్. సో గర్ల్స్ టీమ్ ఫామ్ చేసి ఇప్పుడు నేను అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాను. వాళ్ళందరూ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళందరూ ఆల్మోస్ట్ 24 మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. 37 మంది జాయిన్ అయితే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మేము రక్షిస్తామని మాకు నమ్మకం ఉంది. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు 2024లో నోటిఫికేషన్ రావడం, అందులో తొలిసారిగా మహిళలకు అవకాశం ఇవ్వడంతో మౌనిక సింగరేణి రామగుండం ఏరియాలో జాయిన్ అయింది. ఆ సంస్థలో పనిచేసే మహిళా కార్మికులు, ఉద్యోగులు స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కఠినమైన రెస్క్యూ టీం మెంబర్ గా మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సింగరేణిలో రెస్క్యూ టీం బ్రిగేడియర్ గా మారాలంటే కఠినమైన శిక్షణ దాటాల్సిందే. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మనుషుల ప్రాణాలను ఈ బ్రిగేడియర్లు కాపాడాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా తనకు మించిన బరువులు మోయడం, బరువైన వస్తువులను పక్కకు నెట్టడం వంటి తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. శిక్షణలో భాగంగా 30 కేజీల చొప్పున ఉండే 2 ఇసుక సంచులను 2 చేతులతో 100 మీటర్ల పాటు ఆగకుండా మోయాల్సి ఉంటుంది. దీంతో పాటు బరువైన టైర్లను అటూ ఇటూ ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గాలి, వెలుతురు సరిగా లేని చోటుకు వెళ్లి సహాయక చర్యలు అందించేలా 15 కేజీల బరువు ఉండే బ్రిగేడియర్ పరికరాలు శరీరానికి తగిలించుకొని ఆపద సమయంలో అవలీలగా పనిచేయాలి. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు సగటున 80 కేజీల బరువు ఉండే మనుషులను మోయడం, శిథిలాలను పక్కకు జరపడం వంటి పనులు సులువుగా చేసే సామర్థ్యం సంతరించుకునేలా రెస్క్యూ మెంబర్లకు శిక్షణ ఇస్తారు. సింగరేణి యొక్క మొదటి మహిళా రెస్క్యూ ట్రైనింగ్ పర్సన్ ఉన్నారు. ఆవిడ అంబటి మౌనిక గారు. మేమందరం ఒక సూపర్వైజరీ పొజిషన్ లో ఉన్నందుకు మా అందరికి రెస్క్యూ ట్రైనింగ్ చాలా అవసరం. ఆవిడ ఒక మొదటి అడుగు వేసి చాలా సాహసోపేతంగా రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్ గా నిలిచారు. ఆవిడ్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మాలో 15 మంది అమ్మాయిలు ఉన్నాం. మా అమ్మాయిల్లో మేమందరం రెస్క్యూలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఒక మంచి టీమ్ గా మారుతామని ఆశిస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో అంబటి మౌనిక ఒక్కరే మహిళా రెస్క్యూ బ్రిగేడియర్ గా ఉన్నారు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మౌనికను మంత్రులు కిషన్ రెడ్డి, సీతక్క ప్రశంసించి సత్కరించారు. తెలంగాణ నుంచి మొత్తం 3 రెస్క్యూ బ్రిగేడియర్లుగా ఉండగా వీరంతా కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వారే కావడం విశేషం. వీరిలో మౌనిక సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తుండగా మిగిలిన 2 ఇతర రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. తను ఆల్రెడీ రెస్క్యూ ట్రైనింగ్ అనేది నార్త్ ఇండియాలో పనిచేసి వచ్చింది. ఈ మైన్లో అండర్ మేనేజర్ ట్రైనింగ్ గా జాయిన్ అయింది. తను రీసెంట్ గా సింగరేణిలో కూడా రెస్క్యూ టీంలో జాయిన్ అయ్యి తన సేవల్ని కొనసాగిస్తాను. ఇది ఆ మహిళ మా మైన్కే చెందిన మా మైన్లో వర్క్ చేయడం మా అందరికి కూడా గర్వకారణం. దానికి ఆ రెస్క్యూ ట్రైనింగ్ కి తనకి సహకరించిన వారందరూ కూడా, ముఖ్యంగా ఏజెంట్ గారు, GM గారు, డైరెక్టర్, చైర్మన్ గారు అందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ రెస్క్యూ టీంలని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల్ని కాపాడే రెస్క్యూ బ్రిగేడియర్ గా పనిచేయడం సంతోషాన్నిస్తుందన్నారు మౌనిక.